మన టీవీకి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మల్లు రవి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా. వారి మాటల్లోనే విందాం. నాగర్ కర్నూలుకి ఎంపీ టికెట్ కోసం 26 మంది అభ్యర్థులు అప్లై చేయటం జరిగింది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. రాజకీయాల్లో కూడా అనేక మంది పోటీ చేసినప్పుడు ఈ మధ్యకాలంలో నాకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో ఓ పదవి ఇచ్చిన సందర్భంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నేను పనిచేస్తాననేటటువంటి నమ్మకానికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఇది పార్లమెంటు రేపు జరిగే ఎన్నికలకి అడ్డం వస్తుందేమో అంటే ఇది ఏ రకంగా కూడా అడ్డు రాదు. నాగర్ కర్నూలు పార్లమెంట్ సీట్ ఇవ్వటానికి ఈ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టు అడ్డం వస్తుందని ఈ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం అడ్డం వస్తుందనే ఉద్దేశంతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేసి ఆ లెటరు ముఖ్యమంత్రి గారికి ఇచ్చి, మీరు ఈ పదవి వల్ల మన పార్లమెంట్ సీటుకి ఇవ్వటానికి అడ్డొస్తే ఈ పదవిని వెంటనే రెసిగ్నేషన్ని మీరు యాక్సెప్ట్ చేసి నాకు పార్లమెంట్ సీట్ ఇవ్వాలని చెప్పాను. నా లెటర్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్లో ఉంది. ఇంతేకాకుండా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్స్ గారిని కూడా కలిసి వారికి కూడా చెప్పాను, నాకు పార్లమెంటు నీకు ఏది కావాలంటే మొదటిసారి నాగర్ కర్నూలు పార్లమెంట్ సీటు కావాలి, రెండోసారి నాగర్ కర్నూలు పార్లమెంట్ సీటు కావాలి, మూడోసారి కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ సీటు కావాలని ఇంగ్లీష్లో 3 సార్లు చెప్పాం. ఫస్ట్ టైం నాగర్ కర్నూలు, సెకండ్ టైం నాగర్ కర్నూలు, థర్డ్ టైం నాగర్ కర్నూలు అని వారికి కూడా చెప్పాం. కల్లో కూడా నాగర్ కర్నూలు పార్లమెంటుని పోటీ చేయనని చెప్పలేదు, చెప్పను కూడా.